మైందుడు, ద్వివిధుడు అనే వానర సోదరులు చనిపోగా యుద్ధంలో కుంభుడు అనే రాక్షసుడి వలన అంగదుడు గాయపడగా శ్రీరాముని ఆజ్ఞ మేరకు యుద్ధంలోకి వచ్చిన హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు చెట్లు కొండలు తీసుకుని లోకాలు కదిలిపోయేటట్లు గట్టిగా అరుస్తూ కుంభునికి ఎదురు వెళ్లి అతని మీద దాడి చేయసాగారు. వానరులు ప్రయోగించిన చెట్లు కొండలు ఎలా వస్తున్నాయో కనిపెట్టి అవి తనకు తగలకుండా అస్త్రాలతో వాటిని ముక్కలు ముక్కలుగా చేస్తూ అవి వానరులకు గుచ్చుకునేలా బాణాలు ప్రయోగించాడు కుంభుడు. తన మీద బాణాలు వేసిన కుంభుణ్ణి సుగ్రీవుడు తీవ్రంగా కొట్టాడు. కుంభుడు తిరిగి సుగ్రీవుణ్ణి రొమ్ము మీద గట్టిగా కొట్టడంతో సుగ్రీవుడు కూడా నేల మీద పడిపోయాడు. సుగ్రీవుడు మూర్ఛ నుండి తేరుకొని తిరుగులేని తన పిడికిలి బిగించి కుంభుని రొమ్ము మీద గట్టిగా పొడిచాడు. ఆ దెబ్బకి సముద్రాన్ని చిలికే మందర పర్వతం గిరిగిరా తిరిగినట్లు అటు ఇటు తిరిగి పడ్డాడు కుంభుడు. కుంభుడు కూలిపోవడం చూసి నికుంభుడు పరిఘ అనే ఆయుధము ఉత్సాహంగా తిప్పుతూ సుగ్రీవుని వైపుకు వచ్చాడు. అంతలో హనుమంతుడు అందరూ ఆశ్చర్యపడేలా శౌర్యాన్ని ప్రదర్శిస్తూ అతనికి అడ్డుగా వచ్చాడు. దిగ్గజ సమూహాలు బెదిరిపోయేలాగా వేగంగా అరుస్తూ నికుంభుడు ఆ పరిఘ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. నికుంభుడు ప్రయోగించిన పరిఘ అనే ఆయుధము హనుమంతునికి వీసమైనా గుచ్చుకోలేదు సరికదా, ఆ ఆయుధము విరిగిపోయింది. అది చూసి దుఃఖపడి హనుమంతుడిని కత్తితో కొట్టాడు నికుంభుడు. అప్పుడు ఉగ్రుడైన హనుమ తన తోక ఆ రాక్షసుని కంఠానికి చుట్టి ఆకాశంలో గిరగిరా తిప్పి భూమి మీద చచ్చిపోయేటట్లుగా కొట్టి సింహగర్జన చేశాడు. హనుమంతుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు యుద్ధరంగంలో. ఇలా మిగిలిన రాక్షసులు చనిపోగా కుంభనికుంభులు కూడా మరణించారు అనే వార్తను రావణుడికి చెప్పారు మిగిలిన రాక్షసులు వెళ్ళి. రావణుడు ఎక్కువగానే దుఃఖించాడు. కానీ కొద్దిసేపటికి తేరుకొని ఇలా అన్నాడు, మనకున్న చుట్టాలు, సుతులు, దొరలు, సేనలు, ఏనుగులు, గుర్రాలు ఈ కపటులైన వానర సైన్యాల గురికి గొర్రెలే ఈ రోజుతో అందరూ వేగంగా చనిపోయారు అని. అంటే యుద్ధానికి వచ్చిన శత్రువును కపటిగానే భావిస్తాడు కదా ఇటువైపు ఉన్న వ్యక్తి. కాబట్టి వానరసేన కపటోపాయంతో తమ రాక్షస సైన్యాన్ని చంపుతోంది అని రావణుడు తన బాధని ఈ విధంగా వెలిబుచ్చాడు. రావణుడు మకరాక్షుని ప్రేమగా చూసి నీ తండ్రి కరుణ్ణి చంపిన రాముని మీద పగ తీర్చుకునేలా విజృంభించి వెళ్ళు అన్నారు. ఖరదూషణుల్ని శ్రీరాముడు అప్పటికే చంపి ఉన్నాడు కదా, అందులో ఖరుడనే రాక్షసుని యొక్క కొడుకు మకరాక్షుణ్ణి పిలిచి రాముని మీదికి యుద్ధానికి వెళ్ళు అని చెప్తున్నాడు రావణుడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, భటులతోనూ దళసరిగా ఉన్నటువంటి పట్టు గొడుగులతో, పటాహము మొదలైన పెక్కు వాద్యాలతో, ఆయుధాలతో, వందిమాగదుల స్తోత్రాలతో, ఎగురుతున్న బిరుదు టెక్కాలతో, శంఖాలు చేస్తున్నటువంటి ధ్వనులతో, మెరిసిపోతున్న కొత్త చామరాలతో ఆ మకరాక్షుడు యుద్ధానికి బయలుదేరాడు. రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు కరుని కొడుకు. ఇలా అతను యుద్ధానికి వచ్చేటప్పుడు అష్టదిగ్గజాలు, ఆదివరాహము, శేషుడు, కూర్మము, కులపర్వతాలతో సహా ఈ భూమి అంతా కదిలిపోయింది అని మొల్ల మనకు తన రామాయణంలో వర్ణిస్తోంది ఆ సంఘటనను. ఈ విధంగా అతి భయంకరంగా వచ్చి వానర వీరులతో తలపడి పోరాడే సమయంలో వానరుల బలము, ధైర్యము కోల్పోయి పారిపోవడం చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు, కంగారు పడకండి, భయపడకండి వానర వీరులారా అని తన చాటుకు వారిని మరలించాడు. అంటే ఆయన వచ్చి ముందు నిల్చున్నాడు. మకరాక్షుణ్ణి తీక్షణంగా చూసి బాణాల పరంపరలతో అతన్ని గుంపుగా దాడి చేశాడు. గుర్రాలు, అతని సైన్యంలో వారంతా గాయపడ్డారు. అప్పుడు మకరాక్షుడు కోపంతో ఇలా అన్నాడు, మా తండ్రి కరుణ్ణి చంపిన నీతో యుద్ధం చేసే అవకాశం దొరికింది ఈ రోజు. నిన్ను నా పగ తీరేలా పదునైన బాణాల పరంపర పాలు చేస్తాను.
అంటే నా తండ్రిని నువ్వు చంపావు కదా కరుణ్ణి, నేను నిన్ను చంపివేస్తాను, నాకు పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అంటున్నాడు మకరాక్షుడు. గర్వంగా మాట్లాడుతూ ఉత్సాహంతో శక్తివంతమైన బాణాలు భుజబలం కొద్దీ ప్రయోగించాడు మకరాక్షుడు. రాముడు ఆ బాణాలను తన కోదండంతో తప్పించుకుని దేవతలు మెచ్చే విధంగా మకరాక్షుని మీదికి బాణాలు వేశాడు. ఆ రాక్షసుడు ఆ బాణ సమూహాన్ని తిరిగి తన బాణ సమూహాన్ని రామునిపై వేస్తున్నాడు. మకరాక్షుడు వేసిన బాణాలు నాశనం చేసి మరొక బాణంతో అతని విల్లును విరిచి రాముడు నేర్పుతో అతని రథం పొడి పొడి అయ్యేలా మరొక బాణాన్ని వేశాడు. అప్పుడు మకరాక్షుడు భూమి మీదకి దూకాడు రథం మీద నుంచి. ఆ మకరాక్షుడు భూమి మీదకి ఉరికి గద తీసుకుని గిరిగిరా తిప్పి రాముని మీద వేయగా దానిని ఒక్క బాణంతో రాముడు ముక్కలుగా చేసి వేగంగా అగ్నిబాణం ప్రయోగించి మకరాక్షుని శిరస్సు ఖండించాడు. మకరాక్షుడు శత్రువుల బాణాలు గట్టిగా గుచ్చుకోవడం వలన చచ్చిపోవడం విని రావణుడు గుండెలు పగిలేటట్లుగా విపరీతమైన దుఃఖంతో శోకించాడు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముల్ల రామాయణంలోని మరిన్ని విశేషాలను మరికొన్ని వీడియోల్లో తెలుసుకుందాము. శ్రీరామ జయం.